నమస్తే, వెల్కమ్ టు ఎస్9 టీవీ. నేను మీ కస్తూరి. ఈరోజు మనం అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతర్గంగ గ్రామంలో అయితే ఉన్నామండి. ఈరోజు మనతో పాటు రాము గారు అయితే ఉన్నారు. రాము గారు ట్రాన్స్మిషన్ టవర్ కోసం అయితే తన పొలాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆయన పొలాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి, పొలాన్ని ఇచ్చిన తర్వాత ఆయనకి ఆ ట్రాన్స్మిషన్ వాళ్ళు ఎంత అయితే అమౌంట్ ఇచ్చారు, దాన్ని ఆయన ఎలా ఉపయోగించారనే విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీ పేరు? సార్ నా పేరు రాము మేడం. సార్ రాము గారు, మీరు ట్రాన్స్మిషన్ కి పొలం ఎంత ఇచ్చారు సార్? 6.5 సెంట్ అన్నారు మేడం. ఆన్లైన్ లో అయితే తీసేయమన్నారు. మీకు డబ్బులు ఇస్తాము, చేసేటప్పుడు నష్టపోకోకుండా పైరు నష్టపోతే దానికి డబ్బులు ఇస్తాము అన్ని చెప్పినారు మేడం. అన్ని చేసినారు. ఇంకొకటి ఉంది, అది కూడా ఇస్తారు, తొందరగా ఇస్తారు. ఇంకా వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది కదా. ఈ వర్క్ లోనే నాకు తెలిసిన విషయం ఏమిటంటే, నాకు సంతోషమైన విషయం, మా ఇంట్లో మా నాన్న 16 ఏళ్ళు అయింది చనిపోయి. అప్పుడు చేసిండే అప్పు బ్యాంకులో తీర్చలాక అట్లే వచ్చినాము, రెన్యువల్ చేసుకుంటూ వచ్చినాం ఫర్ ఇయర్. బట్ ఇప్పుడైతే ఈ డబ్బులు వచ్చినాయి, ఒకేసారి పోయి కట్టేసేసినాము. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీ నవ్వుల్లోనే కనిపిస్తుంది సార్ సంతోషం అంతా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అప్పుల బాధ అయితే ఉండకూడదు సార్. మనం తిన్నా తినకపోయినా కూడా అప్పు అనేది లేకపోతే మన ఇంట్లో మనం ప్రశాంతంగా పడుకోవాలన్న ఆశ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు ఆ అమౌంట్ తో మీరు అప్పులు తీర్చుకున్నారన్న సంతోషం అయితే మీకు కనిపిస్తుంది. అవును మేడం. బ్యాంకు వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చినారు, ప్లస్ అక్కడ కోర్టు నుంచి నోటీస్ వచ్చినాయి. మేము తీసలేని పరిస్థితుల్లో ఉన్నాం ఆ టైంలోను. బట్ మాకైతే ఇది వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది మేడం. అమ్మగారిని పిలుచుకొని పోయేసి క్లోజ్ చేస్తేనే వాళ్ళు కూడా బాగా సంతోషంగా మరీ ఇవ్వాలంటే మాకు వద్దు సార్, మాకు చాలు, ఇంకా మాకు ఇది పెద్ద వీళ్ళు బాగా చేసినారు అనేసి టవర్ పడినందుకు మాకు సంతోషమైంది మేడం. ఈ ఊర్లో మాకు ఒక్కరికే వచ్చింది. బట్ నాకైతే బాగా చాలా మంది టవర్ రావడం వల్ల దాని కింద ఏమైనా వర్షం పడినప్పుడు గానీ షాక్ లాంటి విద్యుత్ అయితే కరెంట్ షాక్ అయితే వస్తుంది, ప్రాణహాని అయితే ఉందని చాలా మంది అయితే రైతులు కొంతమంది అపోహలు అయితే ఉన్నారు సార్. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? లేదు మేడం, అదైతే ఏం లేదు. చాలా హైట్ లో పోయింది. అన్ని ఫోల్స్ వేరే అయితే ఈ ఫోల్ మాత్రం చాలా హైట్ లో పోయింది. రైతుకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ఫోల్స్ దగ్గర కూడా కొద్దిగా జస్ట్ ఒక సిమెంట్ ఫోల్, అది కూడా మామూలు ఐరన్ ఫోల్ కాదు, కింద సిమెంట్ ఫోల్. సిమెంట్ లోపల మనకి ఐరన్ ఉంటుంది. బట్ అది కూడా ఐరన్ ఉన్నా కూడా మనకి ఏం కాదు, అదైతే ఏం కాదు. ఇప్పుడు మీరు ఆ టవర్ కింద కూడా మీరు పంట కంపల్సరీ వేసుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మాకు చాలా బాగుంది. సార్ చెప్పి ఫస్ట్ అయితే మాకు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పినారో అదే జరిగింది. మాకైతే ప్రాబ్లం లేదు మేడం, బాగుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పొలం తీసుకున్నప్పుడు కానీ మీకు ఏమైనా రాతపూర్వకంగా రాపించుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేశారు సార్? మీ పొలం కాదు, ఇప్పుడు మీరు అమ్మిన చోటికి వాళ్ళు రాయించుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి సార్? నాకు డౌట్ వచ్చింది మీ ఇలాగే. అప్పుడు అడిగినప్పుడు ఏమన్నారంటే, ఏమన్నా ఆన్లైన్ లో తీసేస్తారా అన్నాను. ఆన్లైన్ లో మేము తీసేయము, మీ భూమి మీ దగ్గరే ఉంటుంది, మీ పాస్బుక్ లోనే ఉంటుంది, మీ మేమైతే తీసేయము. మాకు 4 ఫోల్ వేసుకోవడానికి, ఆ టైంలో పని చేయడానికి మాకి మీ నుంచి సహాయం కావాలని అడిగినారు. సరే మేమైతే ఓకే చెప్పినాము. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పినారో అదే చేసినారు. మేము కూడా ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాం. సరే, ఇప్పుడు మీలాగా ముందుకు వచ్చి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి ట్రాన్స్మిషన్ టవర్ కోసం అయితే పొలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి రైతులకు మీ మాటలో మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మనకు ఇంకొకరికి మనం వెళ్ళి ఇవ్వాలి కాబట్టి, మనకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం ఇక్కడ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఎవరైనా సంతోషంగా ఇవ్వండి. ఏం తొందర లేదు, దాని నుంచి మనకు ప్రాబ్లం లేదు. దాని నుంచి మనకు ఒకటే, మనం ఇప్పుడైతే ఏదైతే మనం అడ్డమాట వేస్తామో అది కొద్దిగా సారోళ్ళకి పైన వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనం లేమనలేక కంపల్సరీ పోవాలా. కానీ అది పెద్ద లైన్ కాబట్టి మనం కంపల్సరీ ఏమనద్దండి. ఫస్ట్ సారోని ఏమనద్దండి. ఏమన్నా డబ్బులు ప్రాబ్లం అయితే ఏం చేయరు, వీళ్ళు డబ్బులు అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇస్తారు. దీని నుంచి ప్రాబ్లం లేదు, మీరు ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. చూస్తున్నారు కదా రాము గారి మాటలు అయితే మనం ఎంత ఆయనైతే సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎప్పటి నుంచో ఉన్న అప్పు కూడా నాకు ఈ ట్రాన్స్మిషన్ టవర్ నా పొలంలో రావడం వల్ల, అమౌంట్ రావడం వల్ల నా ఇబ్బందులు కానీ నా కష్టాలు కానీ అన్ని తొలగిపోయాయి అంటున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకైతే తన వంతు సాయంగా తన పొలం కానీ ఏదైనా ట్రాన్స్మిషన్ వేసుకోవడానికి కానీ వాళ్ళైతే ధైర్యంగా అయితే ఇవ్వచ్చని మన రాము గారి మాటలు అయితే మనము తెలుసుకోవడం జరిగింది.